నమస్కారం వీవర్స్. మిథున రాశి స్త్రీలకు ప్రత్యేక ఫలితాలు 2025 సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరములో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు యందు పుట్టినవారు కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మిథున రాశికి చెందినవారు. మిథున రాశి స్త్రీలకు ప్రత్యేక ఫలితాలు. ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీలకు యోగవంతమైన కాలముగా చెప్పవచ్చు. మిమ్ములను తక్కువగా చూసిన వారి పట్ల, చిన్న చూపు చూసిన వారి పట్ల ఈ సంవత్సరము తగిన గుణపాఠం చెబుతారు. మంచి ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా పుంజుకొని అందరి ముందు సగర్వంగా నిలబడగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని హీనంగా చూశారో వారే మిమ్మల్ని పొగిడే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. మంచి ర్యాంకును సాధిస్తారు. 2 రకాల భిన్నమైన కోర్సులలో పూర్తి చేయాలని పట్టుబడతారు. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి సత్ఫలితాలు ఉంటాయి. చదువు మీద ప్రేమ కొద్దీ విదేశీయానము చేసినప్పటికీ అక్కడ వాతావరణము మీకు సరిపడదు. సెంటిమెంట్స్కు కట్టుబడి జీవిస్తారు. ఆచారాలను, సాంప్రదాయాలను చక్కగా అనుసరిస్తారు. స్వీయ సంపాదనతో విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. అసూయాగ్రస్తమైన సమాజములోని కొన్ని ఇబ్బందికరమైన అంశాలను ఎదుర్కొంటారు. మిమ్ములను ప్రలోభపెట్టడానికి, తమ వైపు తిప్పుకోవటానికి ఇతరులు చేసే ప్రయత్నాలు ఫలించవు. ప్రేమ వివాహాలు ఫలించవు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, చేతి వృత్తి పనివారికి, అలంకార సంబంధమైన వ్యాపారుల వారికి, పూలు, పళ్ళు, కూరగాయలు, పూజా ద్రవ్యాల సంబంధిత వ్యాపారాల వారికి కాలము అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయములో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా సంతృప్తి ఉండదు. ఎంతగా శ్రమించి పనిచేసినా పై అధికారుల మెప్పు లభించదు. సామర్థ్యం లేని వారు, మోసగాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నత స్థితిని పొందటం మీ నిరాశకు, కోపానికి కారణం అవుతుంది. అప్పు చేసి సొంత వాళ్లను ఆదుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబం కోసం ఎంత శ్రమించినా, ఎన్ని విధాలుగా ఆదుకున్నా చివరికి దక్కేది అపనిందలే. ఎంతో శ్రమించి, కష్టపడి ఓ మాదిరి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ఈ ఉద్యోగం చేస్తూనే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. అయితే అవకాశాలు చేతి వరకు వచ్చి జారిపోతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగం హోందాగా ఉంటుంది, కానీ ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. మధ్య మధ్యలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. మనక్లేశం కలుగుతుంది. మీ సంతానం తీసుకునే స్వతంత్ర నిర్ణయాలు పిడుగుపడ్డట్లుగా తోస్తుంది. వాళ్ళ అభిప్రాయాలతో మీరు ఏకీభవించలేరు, సమర్థించలేరు.
రక్త సంబంధీకులే ఆగర్భ శత్రువులు అయ్యారా అని బాధపడవలసి వస్తుంది. వేగంగా మారుతున్న ఆధునికీ సామాజిక పోకడలు మీకు మిక్కిలి బాధ కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. గ్రీన్ కార్డు లభిస్తుంది. పూల తోటలు, మొక్కలు పెంపకం వల్ల మానసికమైన ఆహ్లాదం, కొంత ఆర్థిక లాభం కలుగుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపార వ్యవహారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపార వ్యవహారాలు నష్టాల బాటలో ఉంటాయి. ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వీలైనంత వరకు శ్రమించి అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. బ్యూటీ పార్లర్లు నడిపేవారికి, అలంకార సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. మీరు చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం చేయవలసి వస్తుంది. నూతన విద్యా కోర్సులను పూర్తి చేయాలను మీ కోరిక కుటుంబ కారణాల వల్ల కుదరదు. విశేషమైన పట్టుదలతో సంతానపరమైన విషయాలను, కుటుంబ విషయాలను ఓ మంచి దారికి తీసుకురావడానికి మీ వంతు కృషి చేస్తారు. సంతానం మొండికేసి ఎవరి మాట వినని పరిస్థితులలో ఉంటారు. పొరపాటు నిర్ణయాలు తీసుకుని వాళ్ళ జీవితం పాడు చేసుకోవటానికి రంగం సిద్ధం చేసుకుంటారు. ప్రభుత్వ సంబంధమైన అధికార అనుమతి పత్రాలు, లైసెన్సులు, లీజులు లాభిస్తాయి. టీమ్ స్పిరిట్తో పూర్తి చేయవలసిన కార్యక్రమాలను టీమ్ స్పిరిట్తో పూర్తి చేస్తారు. బ్యాంకు రుణాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో నిష్ఠాతులు అని చెప్పుకునే కొందరి వల్ల మీరు, మీ తోటివారు నష్టపోతారు. దీనికి సంబంధించిన నైతిక బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. చిన్ననాటి స్నేహితులతో అనుబంధాలు పెరుగుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన కాలము. ఆరోగ్యపరంగా వెన్నునొప్పి బాధిస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడతాయి. ఎలర్జీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి. పొదుపు యత్నాలు 3 వంతులు ఫలిస్తాయి. భవిష్యత్తుకు ఉపకరించే విధంగా ఈ ప్రయత్నాలు చేయగలుగుతారు. వారసత్వంగా రావాల్సిన ఆస్తులు వివాదంలో చిక్కుకుంటాయి. ఆశ్రిత పక్షపాతాన్ని కలిగి ఉంటారు. న్యాయాలను లెక్కపెట్టక మీ వర్గానికి కాపు కాస్తారు. రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి మీ ఉద్దేశాలు ఎలా ఉన్నా మీకు కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతి విషయములోనూ ఎంతో కొంత స్వంత లాభం లేకుండా తలదూర్చరు. గతంలో ఉచితంగా చేసిన కార్యక్రమాలకు, ప్రజాసేవకు కొన్ని వ్యాఖ్యానాలు రావటం మీలోని మార్పునకు కారణం అవుతుంది. అదృష్టం కన్నా స్వయం కృషి ప్రాముఖ్యతనిస్తారు. అనవసరమైన వ్యక్తులకు రుణాలు ఇచ్చి ఇబ్బందుల పాలు కావద్దు. వివాదాలకు దూరంగా చేతనైనంత వరకు కుటుంబాన్ని నడిపిస్తారు. అధికారులతో, సహోద్యోగులతో స్నేహభావంతో మెలగండి. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మనోభావాలను వారికి తెలియనివ్వకండి. గోప్యతకు ప్రాధాన్యతనివ్వండి. పురాతన గ్రంథాలను సేకరిస్తారు. వాటిలోని విషయాలను తెలుసుకోవటానికి జిజ్ఞాస కనబరుస్తారు. క్రీడారంగంలో రాణిస్తారు. శరీర సౌందర్యం పెంపొందించుకోవటానికి అలంకారాలకు ప్రాముఖ్యాన్నిస్తారు. అధునాతన దుస్తుల కన్నా సాంప్రదాయ దుస్తులపైనే మక్కువ చూపుతారు. మీ చిన్నతనములో మీకు విద్య నేర్పిన గురువును ఆదుకుంటారు. తల్లిదండ్రులు, పెద్దల మాట విని కొన్ని మంచి పనులు చేస్తారు.
వాళ్ళ మనసు కుదుటపడే విధంగా ప్రవర్తిస్తారు. మీ సంతానం మాత్రం వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. కుటుంబ పరువు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఇందుకు మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభించవు. ఇంటి వ్యవహారాలు పట్టించుకోని వారితో సహజీవనం కష్టం అవుతుంది. మీ జీవిత భాగస్వామి లేక కుటుంబ సభ్యుల ప్రవర్తన, అప్పులు ప్రధాన చర్చనీయాంశాలు అవుతాయి. పుస్తక పఠనం పట్ల మక్కువ పెరుగుతుంది. ఒకదాని వెంట ఒకటి వస్తున్న దురదృష్ట సంఘటనల వల్ల అతీంద్ర శక్తులు ఉన్నాయని నమ్ముతారు. దానివల్ల కొంత హడావిడి, డబ్బు ఖర్చు అవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, విదేశంలో నివసించేవారు స్వదేశాలకు వచ్చే అవకాశం ఉంది. మానవతా విలువలు కాపాడటానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. ఇతరుల వ్యక్తిత్వానికి ప్రభావితం కాకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటారు. జై సాయిరామ్. వ్యూవర్స్, ఇందులో తెలిపిన విషయాలు అందరికీ అన్నీ వర్తించవు. మిథున రాశి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు. కొందరికి కొన్ని వర్తిస్తాయి. వివాహం కావాల్సిన వాళ్లకు వివాహ విషయాలు, సంతానం కావాల్సిన వాళ్లకు సంతాన విషయాలు, వృత్తి వ్యాపారాలు గురించి ఆలోచిస్తున్న వారికి వృత్తి వ్యాపారాల గురించి, అలా ఎవరికి సంబంధించిన విషయాలు వాళ్ళు ఇందులోంచి గ్రహించుకోవాలి. జై సాయిరామ్.